ఏం పేరు పెద్దనా? నా పేరు ఎల్లయ్య. ఎల్లయ్య. ఎన్ని సంవత్సరాలు ఉంటావే? నేను 50 దాటిన. 50. ఇది నేరాలనే కదా? నేరాలనే. అవునా? ఎవరికి వేసినావు? మన ఓటు ఎవరికి వేసినావు? కారుకు. కారుకు. అందుకే ఇది నెత్తికి అదే కారుదే కట్టినావా? ఇక దాని గురించి అని పెట్టలేదు కానీ దుకాణం కొనుక్కున్నా తెచ్చుకున్నా కట్టు. మరి వేరే కలర్ కొనుక్కో, దానికి ఆ కలర్ కొన్నావు. ఇక గది వచ్చింది మాకు, గది బాకీ ఉన్నది. వేడి వేరే నువ్వు టీఆర్ఎస్ అని అనుకుంటారు ఇక. ఇప్పుడు మన రోజు ఒకటి తువాలలు అంతే. బీజేపీ కలర్ కూడా ఉందా? బీజేపీ కలర్ లేదు. కాంగ్రెస్ కలర్ లేదు. లేదు, ఓన్లీ టీఆర్ఎస్ కలర్ దొరికిందా నీకు? ఎట్లుందే రేవంత్ రెడ్డి పరిపాలన? ఇక రేవంత్ రెడ్డి పరిపాలన గుద్దండ పెట్టిన లెక్క ఉన్నది. అప్పుడే 100 రోజులకి 100 రోజులకే ఏది లేదు. ఇతరనే వాగ్దానాలు ఏవి లేవు. 6 గ్యారెంట్లు అన్నాడు, తెడు చూపించాడు. ఇంత టైం ఇవ్వాలంటుండగా ఇంకెంత అమ్మి ఇస్తారు? ఆయన పెట్టిన టైమే దాటిపోయి ఇంకేం టైం ఇస్తారు? ఆయన పెట్టిండే లేదా 100 రోజులు అని మరి అయిపోయా. ఇస్తుండే ఉచిత బస్సు ఇస్తుండు, 0 కరెంటు బిల్లు. ఎందుకే ఉచిత బస్సు? ఆ బస్సు ఇంటికి ఇప్పుడు ఏం పని లేకున్నా కానీ మగవాడిని ఇంటికాడ వండబెడుతుంది, ఆడితే సిరితలకు పోతుంది, సిరిపడకపోతుంది. అది ఎన్ని పనులు చేసుకొచ్చుకున్నా ఏం లేదు. తిరుగుతూ రాడేటి మరిగా ఎందుకు ఆడదానికి బస్సు? ఏం మగవాడు ఉండేందుకు? కరెంట్ బిల్లు 0 వస్తుందా? వస్తుంది, ఒక మీటర్ది. అవునా? ఇంకా ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇంకా నెల రోజుల సమయం ఉంది. సో మీ దగ్గర నుంచి బీజేపీ నుంచి బండి సంజయ్ పోటీ చేస్తుండు, సిట్టింగ్ ఎంపీ. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏమో వినోద్ కుమార్ పోటీ చేస్తుండు. సెంట్రల్ గవర్నమెంట్ ఎవరు ఉండాలి సెంటర్గా? మోడే ఉండాలి. ఎందుకే? ఆయన మంచి పనులు చేస్తాడు, ఆయనే ఉండాలి. ఏం చేసిండే? ఏం చేయకున్నా ఆయన ఉండదు అంటే మంచిది. అంటే చేస్తేనే కానీ ఉండాలనేది. చేస్తే అంటే మరి ఆయన చేసినవి కాకపోతే ఈ కాంగ్రెస్ చేసినాయా? కాంగ్రెస్ ఎగబెట్టి జేబులు నింపకపోకడెక్కని ఏం లేదు. అంతే. మీ టీఆర్ఎస్ పని అయిపోయినట్టేనా? టీఆర్ఎస్ పని ఎందుకు అయిపోద్ది? అయిపోదు. లోపడేస్తాడట అందరిని, కేటీఆర్ని అందరు. అంటే జనం అందరినా? మీ టీఆర్ఎస్ వాళ్ళకు పల్లెకి అయినట్టు, వాళ్ళు రూమ్లకి అయినట్టుగా అంతే. వాళ్ళకు లోపటెత్తే వాళ్ళకేం బాధ లేదు. అంతే. మీ కేటీఆర్ని లోపడేస్తాడంట. ఈయన వాళ్ళు కొట్లాడరా, వాళ్ళు బయటకు రారా? ఇక దానికి మనం ఏం చెప్తాము. వస్తుండా మీ కేటీఆర్? వస్తున్నానే వస్తాడు. వస్తుందా? సో బీజేపీ ఉండాలి, సెంట్రల్లో ఉండాల్సిందేనా? కాంగ్రెస్ వాళ్ళు కూడా అడుగుతారు ఒక అవకాశం కాంగ్రెస్ వాళ్ళు కూడా ఒకసారి అవకాశం మీరు మాకు అంటారు. అవకాశం ఏంటంటే ఉన్న పొలాలన్నీ ఎండబెట్టరి. అంతకుముందు కారు గుర్తున్నప్పుడు ఒక పొలం ఎండలే. కేసీఆర్తో పాటు నీళ్ళు తీసుకొని పోయినది. ఇప్పుడు ఊళ్ళో నీళ్ళు తాదామంటే నీళ్ళు లేవు. అయిన ఉండగా నీళ్ళ బాధ రాలే. ఇప్పుడు నువ్వు బిందెలు పట్టుకంపక టాంకీలతో పంపుడు, అచ్చు లేదు, పీకులు లేదు, కట్టినది ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే మీరు మాత్రం బీజేపీకేనా? జై.